నెక్స్ట్ ఎప్పుడైనా మీరు హోటల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా కొత్తది? అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా. అంత స్తోమత లేదు నాన్న. అంటే ముందర చేసే ఇది లేదు. ఎంత ఒప్పుకుంటే అంతవరకే చేసుకోవాలి. మా ఒప్పుకున్నంత వరకు అయితే నేను నా ఫ్యామిలీ కష్టం చేసుకున్నాను. మా ఒప్పుకున్నంత వరకు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక ట్రాఫిక్ కాకుండా చూసుకోవాలి చేయాలంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పుడు మీ ఉన్న ప్లేస్ లో అంటే సరిపోదు కదా, ఉండదు కానీ మరి ఇక్కడ నుంచి ఇంకా రద్దీ పెరుగుతుంది కదా. వస్తానన్నారు కదా, ఇంకా ఆయన వచ్చినాక ఇక సార్ ఇక మా దేవుడు అన్నమాట. మా దేవుడు వచ్చినాక మా రాముల వారు వచ్చినాక ఇంకప్పుడు ఇక చేంజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకసారి అదేంటనేది అంటే ఆయన ఏం చెప్తారు ఏంటో ఇది అనేది అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక ఇది చేసుకొని, ఎందుకంటే అక్కడ అందరం బతుకుతున్నాం కదా, అందరం కలిపి ఏదో ఒక ఇది చేసుకొని ఇదైతే బాగుంటుంది. మీ వల్ల పక్కన వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటారా? అంటే అన్ని ఒకటే ఫుడ్ కోర్ట్లు కదా. అంటే ఇక అంటే ఎప్పుడు అయితే వ్యక్తిగతంగా అయితే ఎవరు మనల్ని ఇది చేసింది లేదు, మనం ఒకళ్ళని ఇది చేసింది లేదు, అందరూ బాగానే ఉంటారు. ఈ రోజు ఒక్క రోజు మీరు పెట్టకపోయేటప్పటికి మొత్తం అక్కడ లైన్ కూడా ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది ఈ రోజు. మేము అక్కడ చూసాం ఈ రోజు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మొత్తం అక్కడ అందరూ కూడా మమ్మల్ని చాలా మంది అడిగారు, ఈ రోజు పెట్టలేదా, ఎక్కడ షాప్ ఎక్కడ అని చెప్పి అన్నారు. అన్ని ఒకలాగే ఉంటాయి కదా, షాప్ ఎక్కడ అన్నారు, పెట్టలేదా అని చెప్పి అన్నారు. మొత్తం అవన్నీ ఫుల్ అయిపోయింది ఈ రోజు. మీ ఒక్క బిజినెస్ మొత్తం ఈ రోజు మొత్తం అందరికి ఒక బిజినెస్ అయిపోయింది. అందరూ బతకాలి కదా, అందరం బతకాలి కదా. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీకు ఇంత కృతజ్ఞత చేశారు కాబట్టి ఆయనకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి కానీ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి కూడా నిన్న వాళ్ళ అన్న మాట వాస్తవమైంది. వాళ్ళ ధైర్యం చెప్పారు. నిన్న వాళ్ళ సపోర్టింగ్ ఉన్నంత వరకు ఎలాంటిది ఉండదు. నాకు దాంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారి సాయం అంటే అది మామూలు ఇది కాదు. ఆయన సపోర్టింగ్ అంటే నిజంగా నేను ఇన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మళ్ళీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా నా ఇదైతే ఆయన ఎప్పుడు ఇలా ఉండాలి. అలాంటి మంచి మనసున్న ఆయన ఉంటే ప్రజాపాలనలో నిజంగా మనలాంటి వాళ్ళు ఎప్పుడు మంచిగా బతుకుతుంటాం. కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్కి మనం కూడా అంటే దాన్ని వేస్ట్ చేసుకోకుండా దానికి అంటే వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అది అంటే వాళ్ళకి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ వేరే ఇది గురించి ఇది రాకుండా అంటే ఇక బస్సులు వేస్తేనే నేను దాంట్లో కూడా చెప్పాను. నేను వేస్తే ఎంతో మంది కామెంట్ పెట్టారు. ఆయన ఆడవాళ్ళకి అంత మంచి పని చేస్తే ఫ్రీ బస్సులు చేస్తే ఇప్పుడు గబుకుని ఛార్జీలు ఉంటాయి, లేకపోతే గబుకుని నిజంగా అమ్మగారింటికి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు పద్దాకంటి డబ్బులు ఉండవు కదా అన్నిదిగా. ఇప్పుడు అంటే ఇక ఉంటది కదా, ఇక గమ్మున అంటే గమ్ముకుని ఆడవాళ్ళు గమ్మున బయటకంటే వెళ్ళరు ఇదిగా అని చెప్పి. ఏదో ఇప్పుడు మాకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే కదా. అంటే అది ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, నేను వార్తలు మా ఆయన ఎక్కువ వింటారు. అప్పుడు విన్నప్పుడు నేను చూసాను. అప్పుడు కూడా అన్నా, నేను ఇట్లా కామెంట్ చేస్తున్నారు మీరు దీనికి ఏంటి అంటే, నేను అప్పుడు కూడా అన్నా సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఇది చేస్తున్నప్పుడు అప్రాలు నేనంత ఇదని చెప్పి నేను అప్పుడు కూడా నేను ఇలాగే అనుకున్నాను. కానీ నిజంగా అలా ఆయన ఎప్పుడు అలాంటి మంచి వ్యక్తి ఉంటేనే మన అంటే ఏమనాలి నాకు తెలియట్లేదు ఎలా చెప్పాలో, మనం అందరం బాగుంటాం. అలాంటి వ్యక్తులు మన అంటే అది ఎలా చెప్పాలి, మనల్ని ఇప్పుడు అంటే చేసి పరిపాలించేది ఆయనే కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు ఉంటే మనం బాగుంటాం. అది అందుకనే ఎప్పుడు ఆయనే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా. నేను ఎప్పుడు రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా నేను ఆయనే ఉండాలని రోజు దేవుణ్ణి కోరుకుంటాను నేను.